Good morning friends, this is RK. Welcome to RK Sir English Academy. Now, Telangana డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో ఉండబోయే సిలబస్ ఏంటో ఈరోజు మీకు తెలియజేయడం కోసం మీ ముందుకి నేను వచ్చాను. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ టు ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్, దట్ ఈస్ ఇంగ్లీష్. ఏంటంటే జీకే, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ అండి. అలాగే పర్స్పెక్టివ్స్ సిలబస్ యాజ్ నోటిఫైడ్ మనకు సిలబస్లో ఇచ్చారు, అది 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ అండి. అలాగే కంటెంట్, the syllabus for language concerns shall be based on proficiency in the language, communication, comprehension abilities, standard up to senior secondary level. అది ఇంటర్మీడియట్ లెవెల్ వరకు తీసుకుంటే అది 88 క్వశ్చన్స్ గా ఉంటుంది, 44 మార్క్స్ ఉంటుందండి. నెక్స్ట్ టీచింగ్ మెథడాలజీ బీఈడి మెథడాలజీ ఆఫ్ లాంగ్వేజ్ కన్సర్న్ ఆఫ్ టిఎస్ యూనివర్సిటీస్ డిజైన్ చేసినటువంటి లాంగ్వేజ్ కన్సర్న్ బిఎడ్ మెథడాలజీ ఉంటుంది. ఇది 32 బిట్స్ 16 మార్క్స్ గా ఉంటుంది. టోటల్ మనకి 80 మార్క్స్ గా ఉంటుందండి సిలబస్. ఓకే, ఈ 80 మార్క్స్ కు ఉంటుంది, 160 బిట్స్ గా ఉంటుంది. ఓకే, మనకి దానికి స్పెసిఫిక్ గా సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఇచ్చేసారు. పర్స్పెక్టివ్స్ లో 10 మార్క్స్, హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఫిలసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే సోషలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్, నెక్స్ట్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్, అలాగే ఎన్సిఎఫ్ 2005, ఎన్సిఎఫ్ టిఈ 2009, ఎన్సిఎఫ్ ఎస్సి 2003, అలాగే ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా. ఇలా మనకి 6 ఏరియాస్ గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లీష్ కంటెంట్ 44 మార్క్స్ లో, ఇందులో గ్రామర్ అండ్ లిటరేచర్ కలిపి ఉంటుంది. దేనికి ఎన్ని మార్కులు అనేది ఎక్కడ స్పెసిఫై చేసి ఉండదు. ఓకే, ఈ గ్రామర్కి ఎన్ని మార్కులు సార్, లిటరేచర్కి ఎన్ని మార్క్స్ అంటే దానికి స్పెసిఫై చేయలేదు. గ్రామర్లో మనకి 29 కాన్సెప్ట్స్ గా ఇవ్వడం జరిగింది. ఈ 29 కాన్సెప్ట్స్ మనం గ్రామర్లో నేర్చుకోవాలి. అలాగే ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అంటే ఫొనెటిక్స్ కూడా మనం దీనిలోనే నేర్చుకుంటాం. అలాగే ఇంగ్లీష్ లిటరేచర్, అన్సీన్ లిటరరీ ప్యాసేజ్, అన్సీన్ ప్యాసేజ్ అండి. అలాగే స్టడీ ఆఫ్ లిటరరీ ఫార్మ్, సోనెట్, ఓడ్, ఎలిజీ, బ్యాలెడ్, లిరిక్, డ్రామాటిక్, మోనోలాగ్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, మెట్రికల్ ప్యాటర్న్స్ అంటే మీటర్ అన్నమాట. 5 టైప్స్ ఆఫ్ మీటర్స్ ఉంటాయి. అది అయాంబు, ట్రొచ్చి, స్పాండి, డాక్టైల్, అనపెస్ట్ అని 5 టైప్స్ ఆఫ్ మీటర్స్ ఉంటాయి. ఈ మీటర్ గురించి కావాలనుకుంటే మీటర్ బై ఆర్కే సార్ అని యూట్యూబ్ లో కొట్టండి, మీకు మీటర్ కి సంబంధించి ఒక కోడింగ్ తో సహా తీసుకునేటటువంటి కాన్సెప్ట్ ని చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది, వినండి. తర్వాత ఇమాజరీ జోనర్, తర్వాత డ్రామాలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా గురుకులాల్లో మీకు వచ్చిందేని ఈ సిలబస్. అలాగే ఫిక్షన్, ఇవంతా కూడా గురుకులాల్లో కవర్ అయినటువంటి ఏరియానే. ఇక్కడ కొత్తగా ఏమొచ్చిందంటే మెట్రికల్ ప్యాటర్న్ అని ఇచ్చాడు. మెట్రికల్ ప్యాటర్న్ అనేది మనకి గురుకులాల్లో ఇవ్వలేదు కాన్సెప్ట్ గా, కానీ అది కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు పోయిటరీ తీసుకుంటే పోయిటరీలో 10 పోయెట్స్ ఉన్నారండి. 10 పోయెట్స్ సంబంధించి 10 పోయమ్సే లేవు మనకి. ఇక్కడ చూడండి, సరోజినీ నాయుడు 2 పోయమ్స్ అండి, ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్, పాలింక్వెన్ బ్యారస్. రవీంద్రనాథ్ ఠాగూర్ 2 పోయమ్స్ అండి, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, లీవ్ దిస్ చాంటింగ్. అలాగే నిస్సమ్ ఎజికల్ 2 పోయమ్స్ అండి, నైట్ ఆఫ్ ద స్కార్పియన్, మిడ్ మాన్సూన్ మ్యాడ్నెస్. ఇందులో మనకి గురుకులాల్లో ఉండి ఇప్పుడు లేనిది ఏంటంటే పాలింక్వెన్ బ్యారస్ కొత్తదండి, అలాగే లీవ్ దిస్ చాంటింగ్ కొత్తది, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ కొత్తది, నైట్ ఆఫ్ ద స్కార్పియన్ కొత్తది, మిడ్ మాన్సూన్ మ్యాడ్నెస్ కొత్తది, ద అర్థన్ గోబ్లెట్ హరీంద్రనాథ్ చటోపాధ్యాయ మీరు గురుకులాల్లో చదివారు. తర్వాత విలియం వర్డ్స్వర్త్ ఈ 2 చదవలేదు, డాఫడిల్స్, ఇమ్మోర్టాలిటీ వర్డ్ జేఎల్లో చదివారు, కానీ డాఫడిల్స్ ఎక్కడా చదవలేదు. ఈ 2 కొత్తవి. అలాగే పిబి షెల్లీ ఓజిమాండియస్, ద క్లౌడ్. ఓకే, ఈ 2 కూడా మీకు కొత్తవేనండి, ఇక్కడే వచ్చాయి. అలాగే విలియం బ్లేక్, ద స్కూల్ బాయ్, ఇది న్యూ వన్. రాబర్ట్ ఫాస్ట్, ద రోడ్ నాట్ టేకన్, బిచెస్. రోడ్ నాట్ టేకన్ అనేది మనకి జేఎల్లో ఉంది,
బిచెస్ ఎక్కడా లేదు. సో ఇక్కడ ఈ రెండు కొత్తవే. తర్వాత WB8 ద లేక్ ఐల్ ఆఫ్ ఇన్స్ఫ్రీ అండ్ అమంగ్ స్కూల్ చిల్డ్రన్, ఈ రెండు కూడా కొత్తవే. అలాగే జాన్ కిడ్స్ ఓడ్ టు నైటింగేల్, ఇది కొత్తది. సో పోయిటరీ పార్ట్ అంతా తీసుకుంటే ఈ పోయిటరీ పార్ట్లో చూడండి, ఎక్సెప్ట్ హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ్ ఒకటి అండ్ ఇక్కడ స్కూల్ బాయ్ ఒకటి, ఓడ్ టు ఏ నైటింగేల్, అంటే ముగ్గురు రైటర్స్వి సింగిల్ ఉన్నాయండి, మిగిలిన అన్ని డబుల్ రైటింగ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం 17 పోయమ్స్ని చదవాలండి. ఈ 17 పోయమ్స్లో మీకు కొత్తగా ఉన్నవి ఎన్ని అంటే ఓల్డ్గా మీరు చదివినవి 3 ఉన్నాయండి. మిగిలిన 14 కూడా న్యూ టాపిక్సే, ఇవి మీరు చదవాల్సింది. తర్వాత ప్రోజ్ విషయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ గురుకుల సిలబస్సే చూసుకోండి. ఆస్కార్ వైల్డ్ సెల్ఫిష్ జెయింట్, ఇది లేదు. అలాగే స్టీఫెన్ లీకాక్ ద కంజ్యూరర్స్ రివెంజ్, ఇది లేదు. నెక్స్ట్ ఆర్కే నారాయణ్ స్వామి అండ్ ఫ్రెండ్స్ చదివారు గురుకులాలు. జార్జ్ ఆర్వెల్ యానిమల్ ఫార్మ్ చదివారు. జొనాథన్ స్విఫ్ట్ గెలివర్ ట్రావెల్స్ చదివారు. ఓ హెన్రీ ఆఫ్టర్ 20 years చదివారు. ఈవి లూకాస్ ఫేస్ ఆన్ ద వాల్ చదివారు. అబ్దుల్ కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్ చదివారు. అంటే మీరు ఇక్కడి నుండి ఇవన్నీ మనకి ఓల్డ్, అంటే 3rd నుండి 8th వరకు ఓల్డే, ఈ రెండే కొత్తవి. ఓకేనా, అక్కడ ఒక 14 పోయమ్స్, ఇక్కడ ఒక 2 పోయమ్స్ కొత్తగా మీరు నేర్చాలి. ఓకే, ఇవి 2 ప్రోజ్ లెసన్స్ అనమాట. తర్వాత ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటే డ్రామా ఏరియా తీసుకోండి. డ్రామా ఆర్ ప్లే. విలియం షేక్స్పియర్ ద టెంపెస్ట్. యాక్చువల్గా టెంపెస్ట్ అనేది మనకి గురుకులాలో కానీ లేదా జేఎల్లో కానీ లేదు, ఇక్కడ వచ్చింది. ఓకే, అక్కడ మీరు హ్యామ్లెట్ అలాగే జూలియస్ సీజర్ చదువుకున్నారు. మనకి గురుకులాలో జూలియస్ సీజర్, జేఎల్లో హ్యామ్లెట్ చదువుకున్నారు. అలాగే జీబీ షా సెయింట్ జోన్ చదివారండి, 2 దగ్గరలో ఉంది. అలాగే విలియం స్టాన్లీ హాటన్ ద డియర్ డిపార్టెడ్, అలాగే కెడ్రిక్ మౌంట్ ద నెవర్ నెస్ట్, ఇవన్నీ చదివారు. అంటే ఇక్కడ మీకు కొత్తగా ఒక టాపిక్ అనమాట. అంటే డ్రామాలో 1, ప్రోజ్లో 2 అండ్ పోయిటరీలో 14 పోయమ్స్ న్యూగా ఉన్నాయి. ఈ న్యూ టాపిక్స్ అన్నిటి మీద అవగాహన ఇవ్వడానికి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రైటింగ్ని మీకు చెప్పడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నేను ఒక టెస్ట్ సిరీస్ పెట్టడం జరిగింది. ఆ టెస్ట్ సిరీస్ కానీ మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు స్టడీ మెటీరియల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మెథడాలజీలో చాలా టాపిక్స్ పెరిగాయండి. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్, అంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనే ఫస్ట్ యూనిట్ ఉంది కదా, అది. అలాగే దాన్ని లింగ్విస్టిక్, సోషల్, అకాడమిక్ డిమాండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఎక్విజిషన్ అండ్ లెర్నింగ్. అలాగే ఇక్కడ చాలా టాపిక్స్ వచ్చేసాయండి. 1వ యూనిట్ని మనకి పార్ట్లుగా డివైడ్ చేసి చాలా పెట్టారు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్, ఫిజికల్, సైకలాజికల్, సోషల్ ఫ్యాక్టర్స్, అలాగే ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇది మనకి 2nd యూనిట్ అండి. ఓకే, ఇక్కడ వరకు ఇవన్నీ మనం ఫస్ట్ యూనిట్లోనే మనకి ఇవన్నీ నేర్చుకున్నామండి. అలాగే నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్, అంటే 3rd వన్ చైల్డ్ డెవలప్మెంట్, సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ. సో ఇది 3rd యూనిట్ మనకి గురుకులాలో వచ్చింది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ కరికులం, ఇది 4th యూనిట్ అండి. అక్కడ కన్స్ట్రక్షన్, ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్. అలాగే అకాడమిక్ స్టాండర్డ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్, ఇది లెసన్ ప్లానింగ్లో మనకు భాగంగా ఉండేది, ఇది ప్రత్యేకంగా పెట్టాడు. తర్వాత అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, అప్రోచెస్, మెథడ్స్, ఇది మనకి అక్కడ యూనిట్ 6గా ఉంది. లాంగ్వేజ్ స్కిల్స్, ఇది యూనిట్ 5గా మనకి గురుకులాలో నేర్చుకున్నాం. అలాగే స్పెషల్ ఫోకస్ ఆన్ స్టడీ స్కిల్స్, నోట్ మేకింగ్, నోట్ టేకింగ్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, మైండ్ మ్యాపింగ్. ఈ నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ కూడా లాంగ్వేజ్ స్కిల్స్లో భాగంగానే నేర్చుకున్నాం. తర్వాత కమ్యూనికేటివ్ స్కిల్స్, ఇంపార్టింగ్ వాల్యూస్ త్రూ కమ్యూనికేషన్, ఇందులో కూడా మనం నేర్చుకున్నాం, అదే లాంగ్వేజ్ స్కిల్స్లోనే. రెఫరెన్స్ స్కిల్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ, థిసారస్, ఎన్సైక్లోపీడియా, అది కూడా లాంగ్వేజ్ స్కిల్స్లో భాగంగా నేర్చుకున్నాం. ఇప్పుడు టీచింగ్, లెర్నింగ్, రిసోర్సెస్ అండ్ డిజైనింగ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, మనకి TLMsగా తీసుకున్నాం. ఇది అక్కడ
యూనిట్ 7గా నేర్చుకున్నాం, ఇక్కడ కూడా ఉంది. తర్వాత మల్టీలింగ్వలిజం అనేది ప్రత్యేకంగా ఒక చాప్టర్గా మనకు పెట్టడం జరిగింది. ఇక్కడ మనం యూనిట్ 1లో మల్టీలింగ్వలిజం గురించి తెలుసుకున్నాం. అలాగే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఇది ఎప్పుడు మీకు టచ్ కాలేదు గురుకులాలో, ఇది కొత్త టాపిక్ మనం నేర్చుకోవాలి. తర్వాత యూజింగ్ ఐసీటీ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఐసీటీ కూడా మనం టీఎల్ఎంస్ గురించి చెప్పినప్పుడు చెప్పుకుంటాం ఐసీటీ గురించి. ఇక్కడ ఐసీటీని ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవాల్యుయేషన్, ఓకే, ఇది యూనిట్ 8 ఇవాల్యుయేషన్గా మనం నేర్చుకున్నాం అక్కడ గురుకులాలు. అలాగే లెర్నింగ్ డిజబిలిటీస్ అండ్ ఇంక్లూజివ్ ప్రాక్టీస్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఇది మనం 9th యూనిట్గా అది లెర్నింగ్ డిజబిలిటీస్ గురించి తెలుసుకున్నాం. నేషనల్ అండ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్స్, ఇది 10th యూనిట్గా మనకి ఇవ్వడం జరిగింది, ఆ 10th యూనిట్ తెలుసుకున్నాం. అలాగే టీచింగ్ లాంగ్వేజ్ ఐటమ్స్, గ్రామర్, వొకాబులరీ ఇన్ కాంటెక్స్ట్, ప్రిస్క్రిప్టివ్ గ్రామర్, డిస్క్రిప్టివ్ గ్రామర్ అండ్ పెడగాజికల్ గ్రామర్, ఇది కూడా మనకి మనం యాక్చువల్గా టీచింగ్ ఆఫ్ వొకాబులరీ, స్ట్రక్చర్స్, గ్రామర్ దగ్గర మనం ఇది తెలుసుకున్నాం. ఇందులో కొన్ని టాపిక్స్ కొత్తగా చేర్చడం జరిగింది. కొన్ని టాపిక్స్ని మాత్రం ఏం చేశారంటే ఉన్న టాపిక్లనే మనకి సెగ్రిగేట్ చేసి ముక్కలుగా చేసి పెట్టడం జరిగింది. ఇలా మనకి మెథడాలజీ అయితే కొత్తగా కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ఓవరాల్గా మనం గురుకులాలో నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఇంచుమించు మనకి 90% వర్కౌట్ అవుతాయి. కొత్తగా మనకి ఏంటంటే ఈ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఒకటి, మల్టీలింగ్వలిజం, ఇవన్నిటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ సిలబస్ ఎనాలిసిస్ అండ్ న్యూ సిలబస్ ఫర్ TSDSC స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ స్టూడెంట్స్. సో జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీరు మరికొన్ని అప్డేట్స్ని పొందవచ్చును. అండ్ న్యూ టాపిక్స్ మీద మీకు అవగాహన ఇస్తాను, షార్ట్ కట్స్ చెప్తానండి, జాగ్రత్తగా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.